శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైశ్చ రాఘవే కేతవే నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాసుల యొక్క ఫలితములు 2/8/2026 నుండి 8/8/2026 వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములను వెల్లడి చేయుచున్నాము. ప్రథమముగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము. ఈ వారమంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే శుభగ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల శుభ ఫలితాలు ఎక్కువగా అనుభవానికి వచ్చే అవకాశం ఉన్నది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కొన్ని ప్రయత్నాలు వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో డిమాండ్ బాగా పెరిగి క్షణం కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. ఆదాయానికి లోటు ఉండదు. కుటుంబ జీవితంలో సామరస్యం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి యందు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారమంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే లాభస్థానాలు బాగా బలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో రాబడి బాగానే పెరుగుతుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక పరిస్థితి సజావుగా సాగుతుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు కొన్ని శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో కొత్త ఆలోచనలు ప్రవేశపెడతారు. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారమంతా మిథున రాశి ఫలితాలను పరిశీలించినట్లయితే గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ వారమంతా సాఫీగా హ్యాపీగా గడిచిపోతుంది. ఆదాయానికి ఇబ్బంది ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం, ప్రేమ జీవితం ఉత్సాహంగా సాగిపోతాయి. విద్యార్థులు తేలికగా ఘన విజయాలు సాధిస్తారు. చేపట్టిన పనులు వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఉద్యోగ పరంగా ఆశించిన సమాచారం అందుతుంది. మీ సలహాలు సూచనలు విలువ పెరుగుతుంది. మీ సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదము, ఆశ్లేష 4 పాదములు. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రవి, గురు, శుక్రుల అనుకూలం సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఆదరణ బాగా పెరుగుతుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగపరంగా శుభవార్తలు అందే అవకాశం ఉంది. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. కొందరు బంధువుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆర్థిక విషయాలలో మోసపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుప్ప 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఇంట బయట బాధ్యతలు పనులు బాగా పెరిగి ఒత్తిడికి గురి అవుతారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగ్గ ఫలితం ప్రతిఫలం ఉంటాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. కుజ శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల సమయస్ఫూర్తితో వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకుంటారు. అదనపు ఆదాయం కోసం కొత్త మార్గాలను వెతుకుతారు. వృత్తి వ్యాపారాలలో కొద్దిగా స్తబ్దత ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం సీదాగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు ఆలస్యం అవుతాయి. మీ నుంచి సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ప్రస్తుతానికి హామీలు ఉండడం, వాగ్దానాలు చేయవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విద్యార్థులకు శ్రమధిక్యత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, అస్థ 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. గురు శుక్ర బుధ గ్రహాల బలం కారణంగా వారమంతా ఆనందంగా ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులకు వీలైనంతగా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త ఆలోచనలు కలిసి వస్తాయి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఆదాయానికి ఢోకా ఉండదు.
కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదం, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గురు, బుధ, రవిల బలం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు. ఆశించిన గుర్తింపు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. షష్ఠ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి ప్రయత్నాలలో తప్పకుండా సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. 1, 2 ముఖ్యమైన శుభవార్తలు వింటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారమంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గురు, శుక్రుల బలం కారణంగా వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రాణింపు ఉంటుంది. ఉద్యోగులకు అధికారం నుంచి ఆశించిన ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు మంచి స్పందన ఉంటుంది. వృత్తి వ్యాపారాలను ఎక్కువగా సొంత ఆలోచనలతో నిర్వహించుకోవడం మంచిది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రస్తుతానికి ప్రయాణాలు పెట్టుకోవద్దు. విద్యార్థులు కొద్ది శ్రమతో చక్కని ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుజగ్రహం, శుక్రుల బలం అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా సాఫీగా సంతృప్తికరంగా సాగిపోతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. నాయకులకు అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో లక్ష్యాలు, బాధ్యతలన్నీ సకాలంలో సంతృప్తికరంగా పూర్తి చేయడంలో అందరికన్నా ముందుంటారు. వ్యాపారాలలో నష్టాలు తగ్గుతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. తలపెట్టిన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. పిల్లల చదువులలో పురోగతి సాధిస్తారు. పిల్లలు చదువులలో పురోగతి సాధిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి.
ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రులకు సహాయం చేస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగుతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ఠ 1, 2 పాదములు. శుక్రుడు, బుధుడు, గురు, శని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా సమయ స్ఫూర్తితో వ్యవహరించి ఆర్థిక వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందవచ్చు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. తలపెట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిపాటి ఒత్తిడి చికాకులు ఉండే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుజ, రవి, బుధ గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. అనుకోకుండా పెండింగ్ పనులు పూర్తయి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి లాభాలందుతాయి. దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మీ ఉద్యోగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సీదాగా సాగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారమంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల వారమంతా ఆశించిన విధంగా సాగిపోతుంది. పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్యం ఉన్నా లెక్క చేయకుండా ఇంట బయట బాధ్యతలు నిర్వహిస్తారు. ఏ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆచితూచి ఆలోచించి తీసుకోవడం నిర్ణయాలు చాలా మంచిది. ఓర్పు సహనాలతో వ్యవహరించడం చాలా మంచిది. అధికారులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. కానీ ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చేయడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర చేసే సూచనలు ఉన్నాయి.
వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఎవరికి హామీలు ఉండవద్దు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో అపార్థాలు తలెత్తుతాయి. ఓం నమః శివాయ చ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. తదుపరి 9/8/2026 కలుసుకుందాం, తెలుసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.